గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారని దేవుని కోరుకుంటూ వాళ్ళ కొరమైన చేపలు క్లీనింగ్ చూడండి. అలా ఏకలు తోకలు కట్ చేసుకుని తలకాయ కాడ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసి చేపలను బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి క్లీనింగ్. ఓకేనా? వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బండకేసి బాగా రుద్దుకోవాలండి చేపలని తెల్లగా వచ్చే వరకు. ఇలా తెల్లగా కడుక్కోండి. చూడండి శుభ్రంగా ఉన్నాయి చేపలు. అండి, వీడియో చూశారు కానీ ఇప్పుడు దాకా కొరమైన చేపలు క్లీనింగ్ అయిపోయింది. అది చిన్న మినపకాయలు వత్త తీసుకొచ్చిందండి. నేను ఫోన్లో చూసానండి. కొరమైన తినడం వల్ల లాభాలు ఏంటో చూస్తే కొరమైన చేపలు ఖనిజాలు, విటమిన్స్, ఒమేగా -3, 6 ఉంటాయండి. అవి తినడం వల్ల స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి మంచిదంట. క్లీనింగ్ అయిపోయింది కానీ కర్రీ ఎలా వండిద్దో చూద్దామండి. చిన్ని కూరలోకి వెళ్ళే ముందు వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్దాం. కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ఓకేనా? కర్రీకి సరిపోయినంత కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. మీరు ఎంత తింటారో మీకు తగినంత కారం వేసుకోండి. మంచిగా గట్టే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. కొంచెం పసుపు, అలాగే మీకు సరిపడ్డ సాల్టు, అలాగే చింతపండు రసం, ఒక నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుందండి. తర్వాత కలిపి పెట్టుకోవడమండి. సగం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. చెక్క, యాలకులండి. ఈ సంవత్సరం రాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగండి కొరమైన చేపల కూర రెడీ అయిపోయిందండి. వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.